గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో పెట్టే పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అస్సలు చెప్పలేమన్నమాట. అంతే రుచిగా అదే టేస్ట్ మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది. ఈరోజైతే అదే విధంగా అయితే నేను చూపించబోతున్నాను. మీరు స్టెప్ బై స్టెప్ చూసి కరెక్ట్గా చేయండి, ఖచ్చితంగా అదే టేస్ట్ వస్తుంది. నాకు తెలిసిన మాస్టర్ని అడిగాను ఆ టేస్ట్ ఎలా వస్తుంది అని. ఆయన చెప్పిన ఐటమ్ ఇది. నేను ఏమేమి వేస్తున్నాను అనేది నేను ఈ స్క్రీన్ పైన అయితే కొలతల్లో ఇస్తాను, దాన్ని బట్టి మీరు వేసుకొని చేసేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని దోరగా వేపుకోవాలన్నమాట. మంచి టేస్ట్ రావడానికి నువ్వులు చాలా బాగా పనిచేస్తాయి. ఎప్పుడైనా కూడా సరే ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కూడా నువ్వులు అయితే వేసుకోండి. ఇప్పుడు అవి వేగించుకొని పక్కన పెట్టుకున్నాక ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు, కొద్దిగా వేరుశనగపప్పు. మీకు దీనికి తగినంత వేసుకోండి. వేరుశనగపప్పు ఎక్కువ తినేటుకుంటే. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4-5 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాం. అదే కడాయిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు చేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4-5 మిరపకాయలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక కొద్దిగా ఇంగువ వేసుకొని చింతపండు గుజ్జు నేను ఇక్కడ 50 గ్రాములు అయితే తీసుకున్నాను. ఈ గుజ్జుని గట్టిగా పిసుక్కొని గుజ్జుగా తీసుకొని వేసుకోవాలి, ఎక్కువ వాటర్ లేకుండా. అలాగే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నూనె బాగా పైకి తేలిపోయి చింతపండు బాగా ఉడికిపోవాలి, అలా రావాలన్నమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ఈ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అలాగా ఆయిల్ సపరేట్ అయిపోయి ఆ గ్రేవీ సపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా చల్లార్చుకున్నాక రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోండి. రైస్కి తగ్గట్టు వేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. నాకు ఇక్కడ 1.5 గ్లాస్కి 50 గ్రాముల చింతపండు అయితే సరిపోయింది. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక దీన్ని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనికి టేస్ట్ రావడానికి ఈ పొడి ఆ గుళ్ళో ప్రసాదం ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఈ పౌడర్ ఇస్తుంది అనమాట. అలాగే వేగించుకున్నవి కూడా వేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకున్నాం. గుళ్ళో ప్రసాదం చేస్తుంటారు వాళ్ళు. నేను ఆయన అయితే అడిగాను అనమాట మాస్టర్ని. ఆయన చెప్పిన ఐటమ్ అయితే ఆ పౌడరు మీరు కూడా ఖచ్చితంగా అదైతే వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.